హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్విల్లు. సో ఈరోజు వీడియో ఏంటంటే మాగాయ పచ్చడి ఎలా కలుపుకోవాలో అంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేను కాదు, అమ్మ చేశారు. సో వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ మాగాయ పచ్చడి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు మాగాయ ఏంటమ్మా ఆల్రెడీ రెయినీ సీజన్ వచ్చేసింది అంటారా? యాక్చువల్లీ నేను ఎప్పుడో పోస్ట్ చేయాలి, బట్ కొంచెం డిలే అయ్యి నేను చూసుకోలేదు ఇది అప్లోడ్ చేయాలన్న సంగతి. సో ఇప్పుడు గుర్తొచ్చి అప్లోడ్ చేస్తున్నాను. సో మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేసుకోవాలి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఆవపిండి, అలాగే మెంతిపిండి, అలాగే వెల్లుల్లి రెబ్బలు కొన్ని పొట్టు తీసి పెట్టుకున్నాను, అలాగే మామిడికాయ ముక్కలు, అలాగే మామిడికాయ ముక్కల్లోంచి వచ్చినటువంటి ఊట, పసుపు, ఉప్పు వేసి అలాగే వాటర్ ఏదైతే ఊరిద్దో అది అనమాట. అండ్ మామిడికాయ ముక్కలు ఇలా పూర్తిగా ఎండిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మా సైడ్ అయితే ఇంత ఎండబెడతారు మాగాయ పచ్చడి, బట్ కొన్ని ఏరియాస్లో వేరేలా చేసుకుంటారు. సో మా సైడ్ అయితే ఇలాగా. అండ్ ఇది వచ్చేసి తాలింపు. ఆయిల్లో ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే సాయమినపప్పు, మెంతులు అండ్ ఎండుమిర్చి లాస్ట్లో వేసుకుంటే ఈ కలర్ ఉంటుంది మంచిగా. ఇదంతా వేసి తాలింపు సిద్ధం చేసుకొని అండ్ తాలింపు మొత్తాన్ని కూడా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడి అనేది కలుపుకోవాలి. సో ఇప్పుడు పచ్చడి కలుపుకునే ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు పచ్చడి మా అమ్మ కలుపుతుంది. సో స్టార్ట్ చేయమా. ఫస్ట్ అయితే ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు అన్నమాట, ఉప్పు పసుపు వేసి ఊరనిచ్చి ఆ వాటర్ సపరేట్ చేసి పెట్టుకుని ఈ ముక్కల్ని ఎండబెట్టుకుంటారు. అలాగే ఈ వాటర్ అన్నమాట. సో నెక్స్ట్ ఏం వేయాలమ్మా, ఆవపిండి, అలాగే నెక్స్ట్ మెంతిపిండి చూసి వేసుకోండి. అండ్ నెక్స్ట్ కారం, అండ్ ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్, ఓన్లీ వెల్లుల్లి అనమాట. అండ్ ఆల్సో కొన్ని వెల్లుల్లి మనం రెబ్బలు కూడా వేసుకుంటాం. అండ్ ఆల్సో ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే ఈ వాటర్లోనే మనకి చాలా ఉప్పు క్వాంటిటీ ఉంటుంది. ఉప్పు పసుపు ఉన్న వాటర్ ఇది, మామిడికాయ ముక్కల నుంచి వచ్చినటువంటి వాటర్. ఓకేనా. వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం వేసేయండి. ముక్కల్లో వచ్చినటువంటి ఉప్పు పులుపు వాటర్ అన్నమాట ఇది. సో ఆ వాటర్ మనకి పచ్చడి నుంచి వచ్చేటువంటి పులుపు అంతా కూడా ఈ వాటర్ నుంచే అన్నమాట. ఈ పచ్చడి కొంచెం ఊరాలి, టైం పడుతుంది, ఎందుకంటే ఈ పులుపు వాటర్ ఏదైతే ఉందో ఆ ముక్కల్లోకి పట్టాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. జనరల్గా ఇది ఎండాకాలంలో పచ్చడి అనేది పట్టేసుకుని వర్షాకాలంలో తీస్తారనమాట జాడీలు బయటకి, మా సైడ్ అయితే. సో ఈ పులుపు వాటర్ అంతా ఆ ముక్కకు పట్టినప్పుడే ఆ పచ్చడి యొక్క కమ్మదనం మనకు తెలుస్తుంది. అండ్ ఇలానే చేస్తారు మాగాయ అని నేను చెప్పను, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేసుకుంటారు. మేమైతే ఇలా చేసుకుంటాము. మేము చేసుకునే వర్షన్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. మీ సైడ్ ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి. ఒకవేళ డిఫరెంట్ అయితే చెప్పండి కమెంట్ సెక్షన్లో. అండ్ నెక్స్ట్ పొట్టు తీసినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు, ప్రాపర్గా అంతా కలిసేలా చూసుకోండి. ప్రతి పిండి మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ ప్రతి ముక్కకి పట్టాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న అండ్ ఆల్సో చల్లార్చి పెట్టుకున్న తాలింపు. మాగాయ పచ్చడిలో మాత్రమే మా సైడ్ తాలింపు వేస్తారు. ఆవకాయ పచ్చడిలో మేము కాసిన నూనె వేయము, పచ్చి నూనె వాడతాం. కానీ మాగాయ పచ్చడిలో కాచి చల్లార్చిన నూనెని వేస్తారు. సో ఇప్పుడు కాచి చల్లార్చినటువంటి తాలింపు. తెలంగాణ సైడ్ అయితే మనకు ఆవకాయలో కూడా కాచి చల్లార్చిన తాలింపు యూజ్ చేస్తారు.
బట్ మా సైడ్ అయితే మాగాయికి మాత్రమే అన్నమాట. సో ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా పచ్చడి అంతా కలిసేలా కలిపేసుకోవడమే, అంతే, మన మాగాయ పచ్చడి రెడీ. సో ఒక 1 మంత్ అలా అయ్యాక తింటే కానీ దీని టేస్ట్ తెలీదు. నన్ను అడిగితే వర్షాకాలంలోనే తినాలి, బాగుంటుంది ఈ పచ్చడి. సో నెక్స్ట్ ఈ పచ్చడి అంతా కూడా మనం జాడీలోకి తీసేసుకొని, ఆ తర్వాత జాడీ ఆర్ వాట్ ఎవర్ మీరు స్టోర్ చేసుకునే కంటైనర్లోకి తీసుకుని, తర్వాత ఈ గిన్నెలో అన్నం వేసుకుని తింటే ఎంత బాగుంటుందో తెలుసా మీకు, అమృతంలా ఉంటుంది. సో నెక్స్ట్ మేము చేసే పని అదే అన్నమాట. ఇప్పుడు పచ్చడిని ఒక కంటైనర్లోకి తీసేసుకుందాం. తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మనకి కమ్మటి మాగాయ పచ్చడి చక్కగా ఉంటుంది అన్నమాట. తడి తగిలితే మాత్రం పచ్చడి అస్సలు పనికిరాదు. ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా చూసుకోండి. సో ఎగ్జాక్ట్గా సరిపోయాయి మాకు. సో ఇంకా పచ్చడి అంతా కూడా ఇలా స్టోర్ చేసేసుకుంటున్నాం. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మాగాయ పచ్చడి. మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి, ఇంకేముంది, వేడి వేడి అన్నం కలుపుకొని తినేయడమే. సో మాగాయ కలిపిన గిన్నెలోనే అమ్మ వేడి వేడి అన్నం వేసేసి ఇట్లా తమ్ముడికి నాకు ముద్దలు పెట్టిందనమాట. ఎంత బాగుందంటే టేస్ట్ చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ ఆవకాయ గిన్నెలో కూడా మనం అన్నం కలుపుకొని తింటాం కదా, దాంట్లో ఇంకా పులుపు మనకు అప్పుడే తెలియదు. కానీ ఈ మాగాయ పచ్చడిలో మాత్రం పులుపు వాటర్ వేస్తాం కదా, సో పులుపు కూడా తెలుస్తూ చక్కగా ఉంటుంది అనమాట. నాకు ఈ మాగాయ కలిపిన అన్నమే ఇష్టం అనమాట కంపేర్ టు ఆవకాయ. వేడి వేడిగా చాలా బాగుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి, అంత బాగుంటుంది అనమాట మాగాయ పచ్చడి. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.